మన తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా వచ్చే నెల మే నెలలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే అవకాశం అయితే ఉంది. ఇక్కడ ఎవరైనా సరే ఎంపీటీసీగా పోటీ చేయాలనుకున్నా, జెడ్పీటీసీగా పోటీ చేయాలనుకున్నా, మీరు ఏ పదవికి పోటీ చేయాలనుకున్నా కూడా ముందు ఈ ఎన్నికల గురించి, జెడ్పీటీసీ ఎన్నికల గురించి అయినా, ఎంపీటీసీ ఎన్నికల గురించి అయినా ఫస్ట్ క్లియర్ కట్గా ఒక అండర్స్టాండింగ్ అయితే తెచ్చుకోండి. అసలు ఈ ఎన్నికల్లో మీరు ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు అనే దానిపై కూడా ఒక క్లారిటీ అయితే తెచ్చుకోండి. ఎందుకంటే మీరు ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారో మీకు తెలియకపోతే మీరు ఎన్నికల్లో గెలవడం అనేది చాలా కష్టమవుతుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అండర్స్టాండింగ్ అనేది తెచ్చుకోండి. అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత ఈ ఎన్నికల్లో నువ్వు ముందుకు ఏ విధంగా వెళ్ళగలుగుతావు అని దానిపైన కూడా ఒక అండర్స్టాండింగ్ అయితే తెచ్చుకోండి. ఇక్కడ ఎవరైతే యువత ఉన్నారో యువత అందరూ కూడా రాజకీయంగా మళ్ళీ మరొక అవకాశం అయితే రాబోతుంది. ఈ అవకాశాన్ని మాత్రం యువత తప్పనిసరిగా ఉపయోగించుకోండి. ఒకవేళ మీకు రిజర్వేషన్ వస్తే 100%గా మీరు పోటీ అయితే చేయండి. నేను చెప్పినట్టుగా ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రణాళిక అనేది చాలా ఇంపార్టెంట్. ప్రణాళిక లేకపోతే మనం ఎన్నికల్లో ఓడిపోయే అవకాశం అయితే ఉంటుంది. అందుకోసమే యువత ఎవరైతే ఉన్నారో మీరు అందరూ కూడా ఒకవేళ పోటీ చేయాలనుకుంటే ప్రణాళిక అయితే ముందే వేసుకోండి. ఎవరైతే పోటీ చేయాలనుకుంటున్నారో మీ అందరూ కూడా బెస్ట్ ఆఫ్ లక్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.